హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియోలో పికే కార్డ్ ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు నేను ఈ కార్డ్స్ అనేవి సవాల్ చేసి స్ప్రెడ్ చేస్తాను. అంటే 1 నుండి 5 వరకు ఎనర్జీస్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ 5 ఎనర్జీస్ కార్డులో మీరు ఒక్కొక్క ఎనర్జీస్ కార్డులో ఒక్కొక్క ప్రశ్న అయితే వేసుకోవచ్చు. అంటే మీరు ఏ రాశి వరకు కూడా మీ మనసులో ఏ ప్రశ్న వేశారని కూడా ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ వస్తుందండి. అండ్ మీరు ఏమైతే అడిగారో దానికి సమాధానంగా యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ అనమాట. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. అంటే ఏ రాశి వారి మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో కూడా ఈ ఎనర్జీస్ అయితే చెప్పేస్తాయి. ఇప్పుడు 8 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఉంది కదా, నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. ఇవి సఫల్ చేసి స్ప్రెడ్ చేస్తాను 1 నుండి 5 వరకు. మీరు ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క ప్రశ్న అయితే వేసుకోవచ్చు. వేసుకున్న ప్రశ్నలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి రీడింగ్ వస్తుందండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయగలరు. ఓకే, 1 చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ప్రశ్నలు. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. 1 నుండి 5 వరకు మీరు ఏ కార్డు, ఇక్కడ కార్డ్ స్ప్రెడ్ చేశాను కదా, ఈ కార్డులో ఏ ప్రశ్న అడుగుతున్నారు, 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 ఈ కార్డులో ఏ ప్రశ్న అడుగుతున్నారు అడిగిన బట్టి ఇక్కడ సమాధానాలు అయితే ఈ ఎనర్జీస్ అయితే వస్తాయి. అండ్ చూడండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఎలా ఉందో. చాలా మంచి ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇవి కూడా నేను సఫల్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తాను. ఇవి మీ ప్రశ్నలకి సమాధానాలు అనమాట. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్, మీరు ఇచ్చే సమాధానాలు, క్లారిఫికేషన్ ఎనర్జీస్కి సమాధానాలు. ఈ ఎనర్జీస్ 2, 3, 4, 5. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి. ఇంకా మీ మనసులో ప్రశ్నలు ఏముంది? కెరీర్ గురించి అయితే మీరు అడగట్లేదు, రిలేషన్షిప్ గురించి అయితే అడుగుతున్నారు. చూడండి ఇక్కడ రిలేషన్షిప్ సంబంధించిన ఎనర్జీస్ అయితే వచ్చాయి, కానీ పెళ్ళికి సంబంధించి వచ్చాయి. ఇవి వచ్చే ఎనర్జీస్, దీన్ని బట్టే రీడింగ్ వస్తుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ మనసులో ప్రశ్న నైట్ ఆఫ్ సార్ట్స్. ఇది మీరు మేబీ వృషభ, కన్య, మకర రాశి వారు ఉంటారండి. మీరు ఏ రాశి వారైనా సరే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే ఎక్కువ కోరుకునేది థర్డ్ పార్టీ వారి నుండి మీ పర్సన్ రిలీజ్ కావాలి అనుకుంటున్నారు. అండ్ 1వ ప్రశ్న. అండ్ 2వది వచ్చేసి మీ పర్సన్ డివోర్స్ ఇవ్వకూడదు. అండ్ మీ పర్సన్ లైఫ్లో అనదర్ పర్సన్ ఉన్నారు కదా, వారి తల్లి కావచ్చు. అండ్ మీ పర్సన్ ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వారి నుండి మీ పర్సన్ సపరేట్ అయిపోయి మీ గురించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ మీ గురించి నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకోకుండా మీ నుండి విడిపోవాలని అనుకుంటున్నారని మీ పర్సన్ మీరైతే అంటున్నారండి. మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక డివోర్స్ సిచ్యువేషన్ జరుగుతుంది అండ్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ జరుగుతుంది. మీ పర్సన్ అయితే ఒక నిజం తెలుసుకుని మీ నుండి దూరం అవ్వకుండా ఒక నిర్ణయం తీసుకుని థర్డ్ పార్టీ వారి నుండి దూరం అయితేనే కానీ మీ బంధం కలుస్తుందా లేదా అన్నట్టు మీ ప్రశ్న అయితే అడిగారు.
మరి ఇక్కడ ఈ సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అంటే థర్డ్ పార్టీ వారి నుండి సపరేట్ అవ్వాలి, మీ గురించి నిర్ణయం తీసుకోవాలి, అండ్ అసలు మీ గురించి నిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలకి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాలి, అసలు మీ పర్సన్ నుండి మీరు దూరం అవ్వకుండా థర్డ్ పార్టీ వారే దూరం అయ్యేలాగా యూనివర్స్ని మీరు కోరుకుంటున్నారు. యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దామండి. చూశారు కదా, మీరు అనుకున్నదైతే జరుగుతుంది. యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, మీ మాట అయితే నెగ్గింది. ఎప్పుడు కూడా ఇక్కడ మీరు అనుకున్నంత మాత్రాన జరగబోతుందా అంటే యూనివర్స్ తెలుసండి ఎవరు ఎలాంటి వారో. ఇప్పుడు మీరు చెడ్డ అని అవతల వారు చెప్పినా సరే మీ పర్సన్ నమ్మొచ్చు, కానీ యూనివర్స్ మీ గురించి చెడ్డ చెప్తే తీసుకోలేరు కదా. ఎప్పుడు ఎవరికి ఏ లెక్కలు వెయ్యాలో డివైన్కి తెలుసు, యూనివర్స్ తెలుసు. ఏంటంటే డివైన్ ఎందుకు మిమ్మల్ని దూరం చేస్తుంది, ఎందుకు విడదీస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్ ఒక కర్మ అన్నది ఉంటుందండి. మీరు గత జన్మలో వీరి వల్ల అంటే వారికి మీ వల్ల నష్టం జరగవచ్చు. ఆ నష్టాన్ని ఒక కర్మ అన్నది రిలీజ్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మీకు డివోర్స్ అయితే ఇవ్వరండి. ఇక్కడ మీరే గెలవబోతున్నారు. అది కోర్టు కేసులో అయినా సరే, జీవితంలో అయినా సరే, ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోతుంది. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నాయి. మీ మనసులో ప్రశ్న ఏంటి? థర్డ్ పార్టీ వారి మీద మీరు నెగ్గాలి అనుకుంటున్నారు, నెగ్గబోతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్, మీ మనసులో ప్రశ్న 3 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుందండి. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఉన్నట్టున్నారు. అంటే మీ పర్సన్ మీకు దూరం అయిపోవటం, అసలు మీ గురించి ఏం స్టెప్ తీసుకోకపోవటం, అసలు మీరేమో ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా మీకు తెలియని పరిస్థితి అండి. కానీ మీరు ఒకటే ఆలోచన అయితే చేస్తున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పటికైనా వస్తారు అన్న హోప్ ఉంది. అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, కానీ మీరు మీ పర్సన్ నుండి దూరం అవ్వాలని అనుకోవడం లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో రీయూనియన్ ఉంటుందా అని మీరు అడిగినట్టున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. 3 ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం కూడా ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారు. అంటే ఒక లేడీ అయితే కనిపిస్తున్నారండి. ఇది అందరికీ రిజనెట్ అవ్వకపోవచ్చు. ఒక రిలేషన్ అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ కన్నా ఒక రిలేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ రిలేషన్ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. అండ్ మేల్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ అంటే ఒక లేడీతో రిలేషన్ అయితే ఉన్నారు. అండ్ ఫీమేల్ పరంగా చూసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ మాట విని మీకు దూరం అవటం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు కదా. మ్యారీడ్ కపుల్స్ కింద చూసుకుంటేనేమో ఒక స్త్రీ వల్ల మీ పర్సన్ దూరం అవ్వడం అయితే జరిగింది. అండ్ ఒక లవర్స్ పరంగా తీసుకుంటే ఫ్రెండ్స్ పరంగా మీ పర్సన్ మీకైతే దూరం అయ్యారు. అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా, రీయూనియన్ ఉంటుందా లేదా అని మీరైతే ప్రశ్న వేశారు. ఇక్కడ సమాధానం ఏమొచ్చిందో చూద్దాం. ఎస్ అండి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ అయితే ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే లేదండి. మేబీ థర్డ్ పార్టీ తోటి బ్రేకప్ అయిపోయి ఉంటుంది. అక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు కదా పర్సన్ విషయంలోని రీయూనియన్ ఉంటుందా లేదా అని మీ ప్రశ్న అయితే అడిగారు. 3 మంత్స్లో అయితే మీకు రీయూనియన్ అయితే ఉంటుందండి. 3 మంత్స్, ఎస్, 3 మంత్స్లో అయితే మీకు రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఎవరు? మేషం, సింహం, ధనుసు రాశి వారు అడిగిన ప్రశ్న రీయూనియన్ ఉంటుందా లేదా అంటే రీయూనియన్ అయితే ఉంటుంది. అండ్ 3వ ఎనర్జీస్ కార్డు ప్రశ్న, ఎవరైతే ఈ 3వ ఎనర్జీస్ కార్డులో ఏ ప్రశ్న వేశారు? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు మీ పర్సన్కి మీరంటే ఇష్టమా లేదా, అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా, అసలు మీ విషయంలో మీరు వారికి ఏమీ తక్కువ చేయలేదు కదా. అంటే ఒక కేరింగ్ పరంగా కానీ, ఒక సపోర్ట్గా కానీ,
అన్ని విధాలుగా ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చారు. కానీ మీ విషయంలో ఎందుకు వారు పట్టించుకోకుండా ఉంటున్నారు? వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా? అండ్ థర్డ్ పార్టీ వారు ఉన్నారా? అసలు మీతో మీ పర్సన్ మాట్లాడే ఉద్దేశం ఉందా? మీరేమో పర్సన్తో మాట్లాడాలని అనుకుంటున్నారండి. వారికి మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా, చెయ్యొచ్చా లేదా అని మీరు యూనివర్స్ని కూడా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచన ఎలా ఉంది అంటే పర్సన్తో మాట్లాడాలి అంటే పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉంటే మీతో మాట్లాడరేమో, అండ్ మీకేమో మాట్లాడాలని ఉంది, వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అన్న వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పర్సన్ మీట్ అవ్వాలని అనిపిస్తుంది, కానీ అక్కడ పర్సన్ చేసిన పనులకు కానీ ప్రవర్తన కానీ మీరు స్టెప్ తీసుకోలేకపోతున్నారు. కానీ యూనివర్స్ని అడిగేది ఏంటి అంటే పర్సన్తో మాట్లాడాలా వద్దా, అసలు పర్సన్ మీతో మాట్లాడతారా లేదా అని మీరు ప్రశ్న అయితే అడిగినట్టున్నారు. అండ్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ ఏంటి అంటే ఎస్ అండి, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీలానే ఆలోచిస్తున్నారు. సేమ్ అండి, మీరు మీ పర్సన్ ఫాలో అవుతున్నారు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. వారికి మీరంటే చాలా ఎక్కువ నచ్చుతున్నారు. నచ్చడం అంటే మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ ప్రతిదీ నచ్చుతుంది. మీ గురించి ఏదో తెలుసుకున్నట్టున్నారండి. తెలుసుకున్న టైం దగ్గర నుంచి మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరేమంటున్నారు? పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా లేదా, పర్సన్ మీతో మాట్లాడతారా లేదా అన్నట్టు మీరు అడిగారు కదా. ఎస్, పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మేబీ ఏదైనా అకేషన్ బట్టి మీకు విష్ చేయడం కానీ, అండ్ ఎక్కడైనా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ సంథింగ్ మీ పర్సన్ మీరు చూడబోతున్నారు. ఎందుకంటే పర్సన్ తోటి మాట్లాడాలి, చూడాలని అనుకుంటున్నారు కదా. యూనివర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మీరు చూడాలనుకుంటే మీ పర్సన్ ఎనీవేర్ ఎక్కడైనా కనిపించవచ్చు. అండ్ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని అనుకుంటే అన్బ్లాక్ కూడా త్వరలో అయితే ఉండబోతుందండి. పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే పాజిటివ్గానే ఉన్నాయి, మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. అండ్ 4 ఎనర్జీస్, ఇది కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారండి. మీరు అడిగిన ప్రశ్న అంటే వీటిలో మీరు మేషం నుండి మీనం వరకు ఏ ప్రశ్న వేసినా ఈ రీడింగ్ అయితే మీరు ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు యాక్యురేట్గా అనిపించాలి అంటే రిజనెట్ అయితే అందరికీ అవుతుంది కదా, ఇంకా రిజనెట్ అవ్వాలి అంటే ఇది మీ రీడింగే అని అనిపించేలా ఉండాలి అంటే ఇక్కడ రాసుల పరంగా కూడా చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్, 4th ఎనర్జీస్ కార్డ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. ఇక్కడ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు, మీ పర్సన్ అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు పర్సన్ తోటి టెలిపతి వేలో మాట్లాడుతూనే ఉన్నారు. అంటే పర్సన్ ఎలా ఉన్నా మీకు తెలిసిపోతుంది. పర్సన్ హ్యాపీగా ఉన్నారా అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారా, ప్రతిదీ అక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేకపోతే మీరు సంతోషంగా ఉండలేరు. మీకు రీజన్ లేకుండా సంతోషంగా ఉన్నారంటే అక్కడ మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నట్టు. అంటే ఇక్కడ మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి. మీరు ఏమంటున్నారంటే పార్ట్నర్ లైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు, పార్ట్నర్ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, రీనని కూడా కోరుకుంటున్నారండి. అండ్ పార్ట్నర్ నుండి ఒక ప్రపోజల్ అయితే రావాలని మీరు ఎదురు చూస్తున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ కావచ్చు. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నా సరే వారితోటి విడిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. అంటే థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోయి, అంటే అక్కడ వారు విడిపోయాక మీతో లైఫ్ ఉండాలని కోరుకుంటున్నారండి. జరుగుతుందా లేదా అంటే ఎస్, చూసారు కదా, అవునండి, రీనన్ అయితే ఉంటుంది, మ్యారేజ్ కూడా ఉండబోతుంది. మీరు 2 ప్రశ్నలు వేశారు, ఒకటి రీనన్ అండ్ మ్యారేజ్ ఉండబోతుందండి. మీదేంటంటే గతంలో మీరు చేసిన దాన్ని బట్టే ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడడానికి సరిపోతుంది. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం కానీ రీనన్ జరగడానికి కారణం కూడా మీరే. ఇక్కడ మీరు గతంలో ఎలా ప్రవర్తించారో ఆ ప్రవర్తన బట్టి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే రీనన్ అయితే ఉంటుందండి, మ్యారేజ్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ 5వ ఎనర్జీస్ కార్డులో మీరు అడిగిన ప్రశ్న ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు మేష నుండి మీనం వరకు
ఎనర్జీస్ అయితే తీసుకోవచ్చండి. ఒక రాసని లేదు, అందరు ఇదే సిచ్యువేషన్, ఒంటరిగా ఉంటున్నారు. అండ్ మీరేంటో మీరు తెలుసుకుంటున్నారనమాట. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ వల్ల మోసపోయారు. ఇక్కడ మీరే బాధితులుగా అనుకుంటున్నారు. పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ సంతోషాన్ని తీసుకెళ్ళిపోయి వారు సంతోషంగా ఉన్నారు. అసలు మీ విషయంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వారి లైఫ్లో వారు సంతోషంగా ఉన్నారు. కానీ మీరు ఇంకా సోల్ లెవెల్లో వారి చుట్టూ తిరుగుతున్నారండి. అంటే మనసు ఒక చోట, తను ఒక చోట అన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది? మీరు ఒంటరిగా ఉండాలని, అంటే ఒంటరి జీవితం గడపాలని కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక సన్యాసి జీవితం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఎవరికి కనెక్ట్ అవ్వలేరు, అవ్వాలని అనుకోవడం కూడా లేదండి మీరు. అంటే మీరు ఇక్కడ పర్సన్కి స్టిక్ అయిపోయారనమాట. మీరేమంటున్నారు? పర్సన్ వల్ల మీరు లాస్ పేరు, కానీ మీ జీవితంలో పర్సన్ మీరైతే మీ పర్సన్ మీరు మోసం చేయలేదు. కానీ ఇక్కడ మీరేంటో మీరు తెలుసుకోవడానికి కారణం కూడా మీకు దూరమైన వారి గురించి. అంటే ఇప్పుడు అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాలి. మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మీకు ఈ లైఫ్ లెసన్స్ నేర్పించే మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. మీరు ఏమంటున్నారంటే మీరు 24/7 పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. వారు బాధ పెట్టినా సరే, వారు మోసం చేసినా సరే ఒక ఇష్టమైతే ఉంది. ఇక్కడ మీరు ఎంత వర్క్లో ఉన్నా ఆలోచనలన్నీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అసలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే వారు బాధ పెట్టిన విషయాలు మీకు ఏం గుర్తులేవండి. ఇక్కడ ప్రేమ అన్నది వెతుక్కుంటున్నారు అనమాట. అంటే మీరు ప్రేమని ఎలా వెతుక్కుంటున్నారో మీ పర్సన్ కూడా అసలు మార్పు అన్నది ఉందా లేదా, వారిలో మార్పు వస్తే చాలు. మీరు ఏమంటున్నారంటే పర్సన్ మారినా మారిపోయినా యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టు ఆలోచన కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీకు దూరం అయ్యాక ఇక ఎవరితో లైఫ్ అన్నది ఉండకూడదు, వద్దనే మీరైతే అనుకుంటున్నారు. మరి ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు ఇక్కడ ఏంటంటే పర్సన్లోని రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఒంటరిగా మిమ్మల్ని బాధ పెట్టిన దానికన్నా ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఎక్కువ బాధపడుతున్నారు. ఒక డిప్రెషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు దూరంగా ఉండి సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు మిమ్మల్ని వంటను చేసి వారు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు కదా. సంతోషం అయితే లేదండి. మీతో ఉన్న లైఫ్ గుర్తు రావడం కానీ, మీతో మాట్లాడిన మాటలు కానీ, మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు కానీ ప్రతిదీ గుర్తు తెచ్చుకోవటం మీ విషయంలో రిగ్రెట్ అయితే అవుతున్నారు. ఇక్కడ అన్ని పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్సే వచ్చాయండి. మీ మనసులో ప్రశ్నలకి సమాధానం డివైన్ అయితే ఇలా సమాధానాలు అయితే ఇచ్చాయి. అంటే ఇక్కడ ఈ పర్సన్ మనసులో ఆలోచనలో రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి ఎలా వచ్చాయో. ఈ ఎనర్జీస్ కార్డ్ తీసుకుంటే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అండ్ మీ మంచి చెడులు తెలుసుకోవడానికి మీకు సంబంధించిన వారితో కానీ అండ్ ఏదైనా సరే మీ గురించి అయితే మాట్లాడుతున్నారండి. మీ అంటే ఇష్టం చూపిస్తున్నారు, రీనన్ కోరుకుంటున్నారు, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు, రీనన్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు, నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది ఇక్కడ చేసే ప్రయత్నం, జరగబోయే సంఘటన ఈ ఎనర్జీస్ కార్డ్. అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పర్సన్ విషయంలో జరగబోయే సంఘటనలు ఏంటి అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఇలా వచ్చిందండి. 3 ఆఫ్ పెంటికల్స్. అంటే నిర్ణయం అయితే తీసుకున్నారని మీ పర్సన్ చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, మీ విషయంలో తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని మాట్లాడడం అయితే జరిగింది. మీకోసం డిస్కషన్ అయితే అయిందండి. అందుకే ఇక్కడ నిర్ణయం అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ చూడండి, ఇది ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. అంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీస్, 4 ఆఫ్ ఫ్యాన్స్. అంటే ఇక్కడ మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. మీరంటే ఇష్టమా కాదా అంటే ఇష్టమండి. అందరికన్నా మీరే ఎక్కువ అందంగా కనిపించడం కానీ, మీ మనస్తత్వం కానీ అట్రాక్ట్ చేసేలా కనిపిస్తున్నారు. వారి దృష్టిలో కింగ్ అయినా క్వీన్ అయినా మీరు తప్ప ఇంకెవరు నచ్చరని మీ పర్సన్ అయితే అంటున్నారండి. మీతోనే ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుందని, హెల్తీ రిలేషన్షిప్ ఉంటుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు రియూనియన్ ఉంటుంది, మ్యారేజ్ అయితే ఉంటుంది. మ్యారేజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ వచ్చేసి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి జస్టిస్ కార్డ్ వచ్చింది. చూడండి,
ఇక్కడ ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకైతే లైఫ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ కర్మబంధం అనేది ఉంది. కర్మబంధం అనేది బాధ పెడుతుంది, అలానే లైఫ్ నేర్పించి వెళ్తుంది. ఒక బంధం ముడిపడింది అంటే అది కర్మబంధం. సంతోషమైన బాధ అయినా సరే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల ఒక లైఫ్ ఎలా ఉంటుందో నేర్చుకున్నారు. అండ్ ఒక బంధం మీతో ముడిపడి ఉండటం వల్ల మీతో జీవితం సంతోషంగా ఉంటుందని వీరు ఒక పుణ్యం చేసుకున్నారు, పూజలు చేసుకున్నారు. కానీ వీరికి ఒక మంచి అనేది జరుగుతుంది అంటే అది మీ వల్లే. చూడండి ఈ ఎనర్జీస్ కార్డు, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అండ్ ఈ ఎనర్జీస్ కార్డు. ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది ఎంజాయ్ చేశారు. కానీ ఇక్కడ రీయూనియన్ అనేది మీ పర్సన్ థర్డ్ పార్టీ వారిని వదిలేసి రీయూనియన్ కోరుకుంటున్నారు. సంతోషం ఉన్నది ఎక్కడ అంటే మీ దగ్గరే. అంటే ఇక్కడ దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుందండి. పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది. చూడండి మీ పర్సనల్ లైఫ్లో ఎంత మార్పు వచ్చిందో. థర్డ్ పార్టీ వారి నుండి అయితే సపరేట్ అయిపోతున్నారు. ఇక్కడ ఆస్తుల పరంగా, డబ్బు పరంగా ఏదైనా సరే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా ఇదే. చూడండి ఇక్కడ మీ పర్సన్ వేరే కంట్రోల్ నుండి రావటం అంటే నిర్ణయం తీసుకున్నారంటే వీరి మాట వీరి ఇష్టం అన్నట్టు వీరైతే ఉన్నారు. పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలని. ఇప్పుడు మీ మనసులో ప్రశ్నలకి డివైన్ అయితే ఇలా సమాధానాలు అయితే ఇచ్చాయండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో ఏంటి, రిలేషన్షిప్ పరంగా అయితే ఎనర్జీస్ వచ్చాయి. నేను అలానే రీడింగ్ ఇచ్చాను. రీయూనియన్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉంది అంటే ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వారు అయితే ఆపోజిట్గా వచ్చారండి. రీయూనియన్ అయితే ఉంటుంది. ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వారు ఏంటంటే మీ పర్సన్ అసలు మనసులో రిగ్రెట్ ఉందా లేదా అని మీరు అడిగినట్టున్నారు. ఎస్ అండి, రిగ్రెట్ అయితే ఉంది. వారి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేరని ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తుంది. అంటే అన్ని రాశులు వచ్చినాయి కానీ మిథున, తుల, కుంభరాశి ఇది. అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. అంటే మేషం నుండి మీన వరకు చూడమన్నాను కానీ మిథున, తుల, కుంభరాశి కూడా చూడొచ్చు. ఓకే, మీ మనసులో ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చాయి అనుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఈరోజు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.